अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातु। अंदरिकी नमस्कारम। శ్రీ 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 జగద్గురు కాదర్లింగ స్వామి కౌతాలం ఆయన 320 ఉర్చు కార్యక్రమం జరుగుతున్నది. ఉర్చు కార్యక్రమం ఈ విధంగా ఉంది. 19/5/24 అనగా ఆదివారము సాయంత్రం 5 గంటల నుంచి మా గుసుల్ ఫాతేఖాని స్టార్ట్ అవును. అక్కడ నుంచి ఉర్చు కార్యక్రమం స్టార్ట్ చేయబడును. అదేవిధంగా 25/24 అనగా సోమవారము గంధం జరుగును. 21/5/24 మంగళవారం ఉర్చు కార్యక్రమం జరుగును. అదే రోజు ఉర్చు రోజు రాత్రి అన్నదానం తర్వాత రాత్రి 10 గంటలకు హైదరాబాద్ వారితో ఖవాలి కార్యక్రమం నిర్మించబడింది. 22/5/24 అనగా బుధవారం సఫరా ఫాతేఖానీ జరుగును. అదే 23/5/24 అనగా గురువారము జియారత్ ఫాతే జరుగును. 19 నుంచి ఉర్చు కార్యక్రమము ఈ నెల 19 నుంచి 23 వరకు ఈ కార్యక్రమం 5 రోజులు ఉర్చు కార్యక్రమం జరుగును. ప్రతిరోజు అన్నదానము అయిన తర్వాత భక్తుల కోసం సౌకర్యం కోసం ఆదోని, సిరుగుప్ప, రాయచూర్, బళ్ళారి నుంచి కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు బస్సు సౌకర్యం కూడా ఉన్నది. అయిన తర్వాత ఇక్కడ వచ్చే భక్తాదులందరికీ మనవి వాళ్ళందరూ వచ్చి కాదర్లింగ స్వామి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. మేము కౌతాళం ప్రజలకు అయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, గ్రామ సర్పంచ్, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్తో సహా ప్రతి జర్నలిస్టులు అయిన తర్వాత విలేకరులకి, దిశ టీవీ, ఆర్టీవీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాను. ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తారు. వాళ్ళ సహకారం ప్రతి సంవత్సరం ఉంటుంది. ఆ దేవునితో కూడా నేను కూడా దువా చేస్తాను. వాళ్ళ సహకారం చేస్తున్నారు. తాత దువా వల్ల వాళ్ళది కూడా బాగా నడవాలి. ఊర్లో కూడా శాంతి ఉండాలి. అందరూ కలిసిమెలిసి ఉండాలి. అందరి ఆరోగ్యాలు బాగుండాలి. పంటలు కూడా బాగా పండాలి. వర్షం కూడా బాగా రావాలి. అందరూ బాగుండాలని చెప్పి దేవునితో నేను ప్రార్థిస్తాను. వచ్చే భక్తాదులు అందరికీ కూడా బాగా జరగాలని చెప్పి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకుని పోవాలని చెప్పి కోరుతున్నాను. మనవి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. వాళ్ళు ప్రతి సంవత్సరం సహకరిస్తారు. ఇక్కడ విలేకరులతో సహా ప్రతి ఒక్కరికి ఊర్లకు వచ్చే భక్తాదులు అందరికీ ఎంత అయితే తగినంత మనం సౌకర్యం కలుగజేస్తున్నాము. ఎక్కడైనా ఎక్కువ తక్కువ అయితే కూడా క్షమించాలి, ఏమైనా అయితే కూడా క్షమించాలని చెప్పి కోరుతూ ప్రతి ఒక్క భక్తాదులు వచ్చి దర్శనం చేసుకోవాలని మనవి. ఇంకోటి, ఈరోజు కాదర్లింగ స్వామి నలుమూలల పేరు ప్రఖ్యాతి చెందిందంటే ఈయన 10వ పీఠాధిపతి అయిన మా నాయన సయ్యద్ షా సాహెబ్ పీర్ మొహమ్మద్ హుస్సేన్ చిస్తీవుల్ ఖాదిర్ లింగబన్ జగద్గురు అల్మారూఫ్ సానీ కాదర్లింగ ఆయన 2 సంవత్సరాల ముందు ఆయన స్వర్గస్థులైనారు. ఆయనకి బళ్ళారి జిల్లా కురుగోడు అనే ఊర్లో తాత ఆశీర్వాదం వల్ల ఆయన దిశ చూపించడం వల్ల అక్కడ సమాధి అయినారు. ఈ కాదర్లింగ స్వామి ఇంత ప్రఖ్యాతి చెందడానికి మా నాయన 10వ పీఠాధిపతి ఆయన చాలా శ్రమ ఉంది. ఆయన శ్రమ తాత ఆశీర్వాదం వల్ల నలుమూలల కాదర్లింగ స్వామి పేరు ప్రఖ్యాతి చెందింది. ప్రతి ఒక్కరూ ఆయన కోరుకొని వస్తారు. ఆయన కోరుకున్న తర్వాత ఆయన పనులు జరుగుతున్నాయి. వాళ్ళ శిష్యులు, భక్తాదులందరూ వల్ల అందరూ కలిసి ఆ పని జరిగినాయని చెప్పి అందరూ హెల్ప్ చేసినందుకు రీసెంట్లీ మసీద్ కూడా మనం ఓపెన్ చేసినాము. మా నాయన కృషి వల్ల 10వ పీఠాధిపతి కృషి, భక్తాదులు అందరి సేవ వల్ల బ్రహ్మాండంగా మసీద్ ఓపెనింగ్ కూడా అయింది. మసీద్ అయిన తర్వాత మా నాయన ఇంత కృషి చేసి 10వ పీఠాధిపతి సయ్యద్ సాహెబ్ పీర్ ఈ దర్గా ప్రఖ్యాతి చెందడానికి ఆయన కృషి చేసినాడు. ఆయన తాత ఆశీర్వాదం ఆ కృషి వల్ల. అందుకే ఆయన జ్ఞాపకార్థం ఆయన పేరు మీద ఉర్దూ, అరబీ స్కూల్ కూడా ఆయన పేరు మీద ఓపెన్ చేసినాము. సయ్యద్ షా సాహెబ్ పీర్ హుస్సేన్ మదర్సా, అరబీ మదర్సా అని చెప్పి ఓపెన్ చేసినాము. అది కూడా రిజిస్ట్రేషన్ అవన్నీ జామియా నిజాం హైదరాబాద్ నుంచి రిజిస్ట్రేషన్ అయిపోయింది. అది చిన్న ఉర్చు రోజు 21/5/24 ఉర్చు రోజు చిన్న కార్యక్రమం ఉంది. ఆ అడ్మిషన్స్ కూడా చేపిస్తున్నాము. ఉర్దూ, అరబీ స్కూల్ అడ్మిషన్ కూడా ఆ కార్యక్రమం ఉంది. ఇంత ప్రఖ్యాతి చెందడంలో మా నాయన అనగా 10వ పీఠాధిపతి సయ్యద్ షా సాహెబ్ పీర్ హుస్సేన్ చాలా శ్రమ ఉంది. ఆ జ్ఞాపకార్థము మేము 22/5
24 అనగా బుధవారం సఫ్రా ఫాతగాని అనగా అన్నదానం ఉంటుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఆ జ్ఞాపకార్థము మా నాయన ఆయన మీద స్పెషల్ పూజ చేసి సాయంత్రం మన నాత్ ప్రోగ్రామ్ అని చెప్పి ప్రోగ్రామ్ చేసి కొన్ని మౌలానా వచ్చి బయాన్ కూడా పెట్టినాము మేము. మా నాయన అనగా 10వ పీఠాధిపతి జ్ఞాపకార్థం అది చేసినాము. ఆయన రూమ్లోనే చేస్తున్నాము. దీంతోనే ఈ కాదర్లింగ స్వామి ఈయన బీదర్ జిల్లాలో బాపురం అని చెప్పి అక్కడ జన్మించినారు. 400 సంవత్సరాల క్రితం జన్మించినారు. రీసెంట్లీ 403వ పుట్టిన పండుగ కూడా తాత కాదర్లింగ స్వామిది చేసినాము కౌతాళంలో. ఈయన అక్కడ ఆయన గురువు వచ్చి బిజాపూర్ అమీనుద్దీన్ షేర్ఖుదా బిజాపూర్ అని చెప్పి ఆయన దగ్గర 12 సంవత్సరాల శిష్యరికం చేసిన తర్వాత ఆయన జింక చర్మము ఒక బొగ్గు ఆయనకి ఇచ్చినాడు. అది బొగ్గు తనంతకు తన అగ్గి అవుతుంది, జింక చర్మం వెడల్పు అవుతుంది, అది నీ స్థలం అని చెప్పి ఆయన ఆశీర్వాదం చెప్పి ఆయన గురువు ఇస్తే బిజాపూర్ నుంచి 12 సంవత్సరాలు ఆయన శిష్యరికం చేసిన తర్వాత గురువు ఆశీర్వాదం వల్ల ఆ బొగ్గు ఆ జింక చర్మం తెచ్చి అర్కట్, నెల్లూరు, సాపూరు, ఆదోని అంతా మహిమను చూపించిన తర్వాత ఆయన వచ్చి ఇక్కడ కౌతాళంలో బస చేసినారు. కౌతాళంలో 350 సంవత్సరాలు దగ్గర అయింది. ఇప్పుడు ఆయన కౌతాళంలో వచ్చి ఇప్పుడు 320 ఉర్చు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉర్చు కార్యక్రమాలు ఈ 19 నుంచి 23 వరకు ఉర్చు కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు భక్తులు అందరు శిష్యులు అందరూ వచ్చి ఉర్చులో పాల్గొని ఆయన ఆశీర్వాదం పొందాలని చెప్పి అందరికీ మనవి చేస్తున్నాను. నేను 11వ పీఠాధిపతి సయ్యద్ షా జైనుల్ ఆబిదీన్ మొహమ్మద్ హుసేన్ చిస్తియుల్ ఖాదీ లింగ్బన్ జగదూర్ అల్మారూఫ్ సయ్యద్ మున్నా పాషా ముతల్లి ట్రస్టీ ధర్మకర్త శ్రీ శ్రీ జగద్గురు కాదర్లింగ స్వామి కౌతాళం విలేజ్